నవరాత్రి అంటే శక్తికి సంబంధించిన ఉత్సవం. ఈ నవరాత్రులలో దుర్గామాతకు సంబంధించిన 9 రూపాలను పూజిస్తాం. ఆ రూపాల ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది. నవరూపాల ఆరాధన వల్ల మనలోని కామం, కోపం, దురాశ, అనుబంధం, ఇంకా అసూయ లాంటి ఎన్నో భావోద్వేగాలు దాటి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. ఈ దుర్గామాత నవరూపాలన్నీ కూడా శక్తి, బలం, శౌర్యం, జ్ఞానం, అందం, దయ ఇంకా ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. ఈ వీడియోలో దుర్గాదేవి నవరూపాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ డికోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నుదిటిపైన చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో తామర పువ్వు, నందిపైన సవారి. దుర్గామాత మొదటి రూపం. పేరు శైలపుత్రి. ఈమె బ్రహ్మ, విష్ణు ఇంకా మహాదేవుని శక్తి యొక్క సంపూర్ణ శక్తి అని భావిస్తారు. శైలపుత్రి అనే పేరు 2 పదాల కలయిక. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కూతురు. సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిచ్చి తనను అంకితం చేసుకున్న తరువాత తిరిగి ఇంకో జన్మెత్తి పర్వతాల రాజైన హిమాలయకు కూతురిగా జన్మిస్తుంది. అందుకోసమే మనం తనని శైలపుత్రి అని పిలుస్తున్నాం. నవరాత్రుల్లో మొదటి రోజు పూజించే ఈ రూపం పవిత్రతకు, శక్తికి ఇంకా భక్తికి ప్రతీక. ఈ రూపంలో దుర్గామాత మనుషులు కష్టాలను అధిగమించి ముందు కదిలేలా చేయడానికి సహాయపడుతుంది. పర్వతంలా స్థిరంగా ఇంకా ఉత్సాహంగా ఉండడానికి ప్రతీకనే ఈ రూపం. అలాగే సతీ, భవానీ, పార్వతి ఇంకా హేమావతి అనే పేర్లతో కూడా ఈ రూపాన్ని పిలుస్తారు. దుర్గామాత రెండో రూపమే మాతా బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో ఏ వాహనం లేకుండా ఒట్టి కాళ్ళతో నడుస్తూ ఉంటుంది. ఈమె కఠినత్వానికి మరియు తపస్సుకు మాత. పేరుకు తగ్గట్టే ఈమె బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటుంది. అంటే తాత్కాలిక సుఖాలను పట్టించుకోకుండా ఉండే స్త్రీ మాతను సూచిస్తుంది. ఈ రూపంలో దుర్గామాత మనకు జ్ఞానాన్ని, సరళతను కలిగేలా చేస్తుంది. సతీదేవి పార్వతీమాత రూపంలో జన్మించినప్పుడు నారదుడు ఆమెను కలవడానికి వస్తాడు. వచ్చి మీరు పరమశివుణ్ణి వివాహమాడడానికి కఠోరమైన తపస్సు చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. అది విన్న పార్వతీదేవి అన్ని ఆనందాలను త్యాగం చేసి, అంటే విడిచి దట్టమైన అడవిలోకి వెళ్లి ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అలా ఎన్నో సంవత్సరాలు నీరు, ఆహారం ఏం తీసుకోకుండా కఠోర తపస్సు చేసింది. అలా ఆ రూపానికి పార్వతీదేవి బ్రహ్మచారిణి అనే పేరు పెట్టింది. బ్రహ్మం ఇంకా చారిణి, ఈ 2 పదాల కలయిక వల్ల ఈ పేరు వస్తుంది. ఈ రూపంలో మాత తన భక్తులకు దయ, ఆనందం, శాంతి ఇంకా శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఈ మూడో రూపంలో దుర్గామాత నుదిటిపై గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుణ్ణి ధరించి 10 చేతులతో, అస్త్రాలతో, 3 కళ్ళతో భయంకరంగా ఉంటుంది. చంద్రగంట అంటే ఆమె నుదుటిపైన చంద్రుడు అంత బొట్టు ఉంటుంది. పరమశివుణ్ణి వివాహమాడిన తర్వాత ఆమె తన నుదుటిని ఇందాక చెప్పిన విధంగా అర్ధచంద్రునితో అలంకరించుకుంటుంది. ఆ 10 చేతులలో ఎడమవైపు 4 చేతులు త్రిశూలం, గద, ఖడ్గం ఇంకా కమండలాన్ని పట్టుకుని ఉంటే 5వ చెయ్యి వరద ముద్రలో ఉంటుంది. ఇంకా కుడివైపు 4 చేతులు కమలం, బాణం, ధనుస్సు ఇంకా జపమాలతో ఉంటాయి. అలాగే 5వ చెయ్యి అభయముద్రలో ఉంటుంది. దుర్గామాత 4వ రూపమే దేవి కూష్మాండ. ఈమె 8 చేతులు కలిగి పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా దర్శనమిస్తుంది. ఈ దేవత మండుతున్న సూర్యుడి లోపల ఎంతైతే శక్తి కలిగి ఉందో అంతే శక్తి ఆమెలో దాగి ఉంది. కథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రపంచంలో వెలుగనేదే లేదు, కేవలం అంధకారమే. అప్పుడు దేవి కూష్మాండ ఈ సమస్త జగతికి వెలుగునిచ్చిందని నమ్ముతారు. అలా అంధకారంలో ఉన్న ప్రపంచానికి తన శక్తితో వెలుగునిచ్చి ఇంకా జీవనం మొదలయ్యేలా చేసింది. ఇదే విధంగా మొట్టమొదటగా దేవి కూష్మాండ శక్తితో మహాలక్ష్మి, మహాకాళి అలాగే మహాసరస్వతి జన్మించారని చెప్తుంటారు. అలాగే ఈ 3 దేవతల వల్లే త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జన్మించి సృష్టి రచన చేసి ముందు కదిలేలా చేశారని చెప్తుంటారు. 8 చేతులు గనుక అష్టభుజ దేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. తన ఆరాధకులకు మంచి శ్రేయస్సు ఇంకా బలాన్ని ఇస్తుందని ప్రజల విశ్వాసం. ఈ రూపంలో మాత 4 చేతులు కలిగి ఒక చేత్తో కార్తికేయుడిని, 2 చేతులలో తామర పువ్వును, 4వ చెయ్యి అభయముద్రతో అలాగే సింహంపై సేద తీరినట్లుగా కనిపిస్తుంది. స్కందమాతకి అర్థం ఏంటంటే కార్తికేయుని తల్లి అని. పార్వతీదేవి ఇంకా పరమశివుడి వివాహం తరువాత వారి కలయిక వల్ల ఒక శక్తివంతమైన బీజం పుట్టుకొచ్చింది. దాన్ని రక్షించే పని అగ్నిదేవుడికి అప్పగించారు. అయితే ఆ బీజం యొక్క శక్తికి అగ్నిదేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. అప్పుడే మాత ఆ శక్తిని గంగాదేవికి అప్పగించింది. ఈ బీజం వల్లే స్కందుడు అంటే కార్తికేయుడు జన్మించాడు. ఇతను స్కందమాత కుమారుడు, దాంతోపాటు దేవతల సేనాపతి కూడా. స్కందమాత ఇంకా కార్తికేయుని పూజ ఒకేసారి జరుగుతుంది. దుర్గామాత 6వ రూపమే కాత్యాయని.
6వ రోజు పూజించే ఈ రూపం సాహసానికి, సామర్థ్యానికి, బలానికి ఇంకా శక్తికి ప్రతిరూపం. 4 చేతులు కలిగి ఉండి ఎడమవైపు ఖడ్గం, కమలం ఉంటే కుడివైపు చేతులు అభయముద్ర ఇంకా వరద ముద్రలో ఉంటాయి. కాత్యాయని అనే పేరుకు అర్థమేంటంటే కాత్యాయని మహర్షి కుమార్తె అని. మహర్షి కాత్యాయనకి సంతానం ఉండేది కాదు. అందుకోసం అతను త్రిమూర్తులకు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి వారి శక్తితో ఒక కన్యను సృష్టించి ఇచ్చారు. ఆ కన్యలో 1000 సూర్యులలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఆ కన్యలో ఉంది. అలాగే అందరూ దేవతలు వారి వారి శస్త్రాల ద్వారా ఆ కన్యను ఆశీర్వదించారు. లైక్ త్రిశూలంతో, ఖడ్గంతో, కమండలంతో ఇంకా సుదర్శన చక్రంతో, ఇలా ఎన్నో. ఆ విధంగా ఈ కన్య మహర్షి కాత్యాయనికి కుమార్తె అయ్యింది. ఈ కాత్యాయని మాత తర్వాత మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుని వధించి భూమాతకు ముక్తినిచ్చింది. అందుకే దేవి కాత్యాయనిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తూ ఉంటారు. భయంకరమైన రూపం, పెద్ద పెద్ద 3 ఎర్రటి కళ్ళు, రక్తం లాంటి ఎర్రటి నాలుక, ఒక చేత్తో ఖడ్గం, ఇంకో చేత్తో ఇనుప ఉక్కు. దుర్గాదేవి యొక్క ఈ 7వ రూపం కాలరాత్రి. కాలరాత్రి అంటే అంధకారాన్ని ఇంకా చెడుని నాశనం చేయడం. ఒకసారి మొత్తం దేవలోకంలోని దేవతలు అసురుల అత్యాచారాల వల్ల విసుగెత్తిపోయారు. అప్పుడు ఇంద్రదేవుడు కైలాస పర్వతం చేరుకొని శివుడు ఇంకా పార్వతీదేవిని సహాయం అడిగాడు. అప్పుడు పార్వతీదేవి సహాయం చేయడం కోసం తన ప్రచండ రూపమైన కాలరాత్రి రూపాన్ని ధరించి ఇంద్రదేవునితో పాటు యుద్ధ మైదానంలోకి దిగింది. అలా రాక్షస సంహారం చేస్తున్న ఆమెకు ఎదురుపడిన వాడే రక్తబీజుడు. ఆ రాక్షసుడి ఒక్క చుక్క రక్తం నేల మీద పడ్డా ఆ బొట్టు రక్తం నుండి ఇంకో రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు. ఇలా పుట్టుకొస్తున్న రక్తబీజులను చూసి పార్వతీదేవి కోపం మరింత పెరిగింది. వెంటనే ఖడ్గంతో తన మీద మరింత కోపంతో దాడి చేయడం మొదలుపెట్టింది. అయితే ఈసారి రక్తబీజుడి రక్తపు బొట్టు ఒక్క చుక్క కూడా నేలపైన పడకుండా ఆ రక్తం మొత్తాన్ని తాగేసింది. ఈ విధంగా రక్తబీజుడి అంతం జరిగింది. అలాగే ఈ రూపాన్ని కాళీమా అని కూడా పిలుస్తూ ఉంటారు. దుర్గామాత 8వ అవతారమే దేవి మహాగౌరి. నవరాత్రుల్లో 8వ రోజు పూజించే ఈ రూపం దయకి, సాహసానికి ఇంకా నైతికతకి ప్రతీక. ఆమెను ఆరాధించడం వల్ల మన ఆత్మ పవిత్రమవుతుందని ఒక నమ్మకం. చిరునవ్వు, తెల్లటి వస్త్రాలు, ఇంకా 4 భుజాలు, అందులోని ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకంతో ప్రకాశవంతమైన రూపంతో మనకు దర్శనమిస్తుంది. కథ ప్రకారం దుర్గాదేవి ఇందాక చెప్పిన కాలరాత్రి రూపంలో ఉన్నప్పుడు రాక్షసులను వధించి కైలాస పర్వతం చేరుకున్నాక నిజానికి అప్పుడు ఆమె చర్మం పూర్తిగా నల్లగా మారిపోయింది. అది చూసిన పరమశివుడు ఎగతాళిగా నవ్వడంతో కోప్పడ్డ కాలరాత్రి మాత బ్రహ్మకు తపస్సు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై మానస సరోవరంలో స్నానం చేయమని సలహా ఇచ్చాడు. చెప్పిన విధంగానే కాలరాత్రి మాత మానవ సరోవరంలో స్నానం చేయగా కాలరాత్రి రూపం నుండి ఒక స్త్రీ రూపంలోకి వచ్చింది. ఆ రూపానికి తను కౌసి అనే పేరు పెట్టింది. మానస సరోవరంలో స్నానం తర్వాత తను ప్రకాశవంతంగా మెరవడం మొదలైంది. అప్పుడే తనకి మహాగౌరి అనే పేరు పెట్టడం జరిగింది. కమలం మీద నిష్క్రమించి ఒక చేతిలో గద, ఇంకో చేతిలో చక్రం, మరో చేతిలో కమల పువ్వు, 4వ చేతిలో శంఖము, సింహంపై స్వారీ చేసి 9వ లేదా చివరి దేవి అవతారమే దేవి సిద్ధిదాత్రి. ఇందాక చెప్పినట్లు ప్రపంచ మనుగడ మొదట్లో మాతా ప్రపంచానికి తన శక్తితో జీవం పోసి అలాగే త్రిమూర్తులను పుట్టించాక త్రిమూర్తులు మళ్లీ మాత దగ్గరకొచ్చి పరిపూర్ణత సాధించాలనే కోరికను ముందుంచారు. ఎందుకంటే స్త్రీ లేకుండా ప్రపంచ పరిపూర్ణత చేయడం సాధ్యపడదు. అప్పుడు మాత సిద్ధిదాత్రిని రచించి 8 ప్రధానమైన సిద్ధులతో పాటు 10 వేరొక సిద్ధులను కూడా ఆశీర్వాదంగా ఇచ్చింది. ఆ తరువాత దేవి సిద్ధిదాత్రి ఇంకా పరమశివుడి అద్భుత సంగమం జరిగింది. దీనికి మనకు తెలిసిన పేరే అర్ధనారీశ్వరుడు. చివరి 9వ రోజు పూజించే ఈ రూపం సిద్ధి ఇంకా ఆధ్యాత్మికకి ప్రతీక. ఈ విధంగా నవరాత్రులు శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి అవతారంతో ముగుస్తాయి. ప్రతి దేవి రూపం కూడా ఏదో ఒక మంచి సందేశాన్ని ప్రజలకిస్తుంది. ఈ నవరూపాలు కాకుండా కొన్ని రూపాలున్నాయి తంత్ర సాధనకు సంబంధించినవి. ఈ తంత్ర సాధనకు సంబంధించిన రూపాల గురించి వీడియో త్వరలో రాబోతుంది. అలాగే తాంత్రిక వినాయకుడి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.